భారతీయ జనతా పార్టీ ఒక సంచలన సర్వే చేస్తుంది. తాజాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి. ఐవీఆర్ఎస్ కాల్స్. ఆ కాల్స్‌లో మీకు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక 3 పేర్లు, కొన్ని చోట్ల 5 పేర్లు చెప్తా. వీళ్ళల్లో ఎవరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు? ఎవరు సెకండ్ ప్రయారిటీ ఇస్తారు? ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? అంటే మీరు వీళ్ళల్లో ఎవరు అభ్యర్థి అయితే బెటరు అన్నటువంటిది కార్యకర్తలకి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. దాని ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇద్దరికీ గూడా. అంటే ఓ పక్కన జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించేసుకున్నాక ఇంకా వాళ్ళు ఓ 4 అసెంబ్లీ, 4 పార్లమెంటు ఇటు భారతీయ జనతా పార్టీకి ఇస్తారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో అసలు అట్లాంటిదేమీ కాకుండా నేరుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే ఇండివిడ్యువల్‌గానే చేయమని చెప్తోంది. ఇక్కడ వాళ్ళకి అందుకు ప్రిపేర్ అవ్వమంటోంది. అదే సందర్భంలో వాళ్ళకి దగ్గరికి వెళ్ళినటువంటి లిస్టులు ఏవైతే ఉన్నాయో ఆ లిస్టులో ఉన్న పేర్లని ఆ కార్యకర్తలకే ఫోన్లు చేసి ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు అన్నటువంటి ఆప్షన్ తీసుకుంటుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ ప్లాన్ ఏ తను ఒంటరిగా పోటీ చేయడం. ప్లాన్ బి అప్పుడు రాధాకృష్ణ గారు చెప్పినట్టు 4+4 తీసుకోవడమా, లేకపోతే 7+25 తీసుకోవడమా, 7+15 తీసుకోవడం అనేది తేలుతుంది.